మేడ్చల్ జిల్లా నాచారం డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని వెస్లీ పాఠశాలకు దారిని ఇవ్వాలంటూ స్థానిక దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లే దారి మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత 25 ఏళ్లుగా ఇదే దారిలో పాఠశాలకు విద్యార్థులు వెళ్తున్నారని, ఆ దారిని తమ స్థలం అంటూ కొందరు మూసివేయడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎప్పటికైనా విచారణ జరిపించి పాఠశాలకు దారి చూపించాలని డిమాండ్ చేశారు. రోడ్ వెంటనే వెస్లీ స్కూల్ కు రోడ్ వెంటనే పిల్లలంతా పేద వర్గానికి చెందిన వారే కాబట్టి మరి ఆ పిల్లలకు కూడా మరి రోడ్ లోకం చేస్తే మరి ఆ పిల్లలు ఆ స్కూల్కి ఎలా రావాలి? 25-30 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే వచ్చిందా? మరి కబ్జాదారులు కన్నేసి ఆ యొక్క తొవ్వను కబ్జా చేసుకొని మరి బిల్డింగ్ కట్టుకోవడము, మరి బొంగులేసి స్కూల్కు తొవ్వ రాకుండా దాన్ని కబ్జా చేసుకోవడం కట్టుకుని ఎంత న్యాయము? ఈరోజు జాగా మాదే అని చెప్పి, జాగా ఎవరిదో మరి వాళ్ళదో ఇంకెవరిదో, ఈరోజు జాగా మాదే అని చెప్పి మరి వాళ్ళు ఆ రోడ్డును కబ్జా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి వెంటనే ఆ రోడ్డును మరి స్కూలుకు కేటాయించి స్కూలుకు దారి కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము చెప్తున్నాం, డీసీ గారికి. మరి ఒకవేళ కనుక రోడ్డు కనుక ఇక్కడ ఇవ్వకపోతే మేము దళిత సంఘాల దళిత జనసమితి నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేపడతామని చెప్పి, ఈ స్కూల్ పిల్లలకు మేము మద్దతుగా చేపడతామని చెప్పి మేము ప్రభుత్వ అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. మరి ఇమీడియట్లీ తక్షణమే ఈ యొక్క